ప్రతి ఏటా వర్షాకాలం వస్తే అస్సాంకు వరదలు రావటం మామూలే. కానీ ఈసారి పరిస్థితి వేరు. బ్రహ్మపుత్ర పొంగలేదు, కానీ ఊహించని ప్రాంతాలు మునిగిపోయాయి. దశాబ్దాలుగా వరదలు ఎరగని ఎగువ అస్సాం జిల్లాలు ఇప్పుడు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరణాల సంఖ్య 100కు చేరింది. 1,50,000 మందికి పైగా నిరాశ్రులయ్యారు. ఈసారి వరద ఎందుకు ఇంత నిర్దయగా, ఇంత భిన్నంగా విరుచుకుపడింది? నష్టం తగ్గించడానికి ఏం చేయాలి? పూర్తి విశ్లేషణ మీకోసం. సాధారణంగా అస్సాంలో వరదలకు ప్రధాన కారణం బ్రహ్మపుత్ర నది ఉప్పొంగడం. కానీ ఈ సంవత్సరం వర్షాకాలపు వరద పూర్తి భిన్నంగా సంభవించింది. ఈసారి బ్రహ్మపుత్ర నది పొంగడం వల్ల కాకుండా నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఎగువ ప్రాంతాల్లో అసాధారణ వర్షపాతం నమోదయ్యింది. దీనివల్ల దక్షిణ తీరాన ఉండే ఉపనదులు దిఖౌ, దిసాంగ్, జామ్జీ, ధన్సిరి వంటివి ఒక్కసారిగా ఉప్పొంగాయి. జూలై 18 నుంచి 19 తేదీల మధ్య నాగాలాండ్ కొండ ప్రాంతాల్లో సాధారణం కంటే 435 నుంచి 493% అధిక వర్షపాతం నమోదయ్యింది. ఈ ఉపనదులు తమ నీటిని ఎప్పటికప్పుడు బ్రహ్మపుత్ర నదిలోకి పంపడంలో విఫలమయ్యాయి. ఎందుకంటే బ్రహ్మపుత్ర అప్పటికే తన గరిష్ట ప్రవాహ స్థాయికి చేరుకోవడం, దీంతో ఒక బాటిల్ నెక్ లాంటి పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా నీరు వెనక్కి తన్నుకొని ఎప్పుడు రాని వరద ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయాయి. దీనివల్లే సాధారణంగా సురక్షితంగా భావించే ఎగువ అస్సాం జిల్లాలైన శివసాగర్, చరైదేవ్, జోర్హాట్, గోలాఘాట్, దిబ్రూగఢ్ ఈసారి అత్యధికంగా దెబ్బతిన్నాయి. స్థానికులు చెప్పిన దాని ప్రకారం కేవలం 30 నిమిషాల్లోనే నీరంతా ఊళ్లను ముంచేసింది. ఈ పరిస్థితి గత 60 ఏళ్లలో ఎప్పుడూ రాలేదు అంటున్నారు పరిశీలకులు. అస్సాంలో వరద పరిస్థితి అత్యంత తీవ్ర రూపం దాల్చింది. డిజాస్టర్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ డ్రిమ్స్ నివేదికల ప్రకారం వరద కారణంగా సంభవించిన మరణాల సంఖ్య ఇప్పటికే 100కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా గోలాఘాట్, శివసాగర్, జోర్హాట్, హెజాయ్, ధర్రంగ్, లఖింపూర్, కర్బీ ఆంగ్లాంగ్, చరైదేవ్, నాగౌ, బిశ్వనాథ్ సహా మొత్తం 10 జిల్లాల పరిధిలో 28 రెవెన్యూ సర్కిళ్లు, 456 గ్రామాలు నీటి ముంపునకు గురయ్యాయి. దీనివల్ల 137,590 మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా సుమారు 12,000 హెక్టార్లలో విస్తరించిన పంట పొలాలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ విపత్తు ప్రభావం ప్రధానంగా గోలాఘాట్ జిల్లా మీద ఎక్కువగా ఉందంటున్నారు. ఇక్కడ అత్యధికంగా 68,239 మంది బాధితులుగా మారగా శివసాగర్లో 39,000కు పైగా, జోర్హాట్లో 16,000కు పైగా ప్రజలు వరద బారిన పడ్డారు. ముఖ్యంగా శివసాగర్ జిల్లాలో వరద ఉధృతికి 516 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 176 ఇళ్లు పూర్తిగా లేదా తీవ్రంగా ధ్వంసమవ్వగా 340 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితికి ప్రధాన కారణం నదులు పొంగి పొర్లుతుండడమే. గోలాఘాట్, నుమలిగఢ్ వద్ద ధన్సిరి నది, అలాగే శ్రీభూమి వద్ద కుషియారా నదులు ప్రమాదకర స్థాయిని దాటి భయంకరంగా ప్రవహిస్తున్నాయి. బాధితులను ఆదుకునేందుకు యంత్రాంగం ఉపశమన చర్యలను వేగవంతం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 52 రిలీఫ్ క్యాంపులు, 73 పంపిణీ కేంద్రాలతో కలిపి మొత్తం 125 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ప్రస్తుతం 3,592 మంది పురుషులు, 3,437 మంది మహిళలు, 919 మంది చిన్నారులు సహా మొత్తం 8,000 మంది తలదాచుకుంటున్నారు. రక్షణ, వైద్య సేవల కోసం 59 ప్రత్యేక వైద్య బృందాలను, 10 పడవలను మోహరించగా జోర్హాట్ జిల్లాలోని పడవల ద్వారా 107 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అస్సాంలో ఏటా సంభవించే తీవ్ర వరద విపత్తుకు కేవలం వర్షపాతం మాత్రమే కారణం కాదు. ఇది ప్రకృతి వైపరీత్యంతో పాటు మానవ తప్పిదాల కలయిక వల్ల ఏర్పడుతున్న సంక్షోభం. ప్రపంచంలోనే అత్యధికంగా పూడిక మోసుకొచ్చే నదుల్లో బ్రహ్మపుత్ర ఒకటి. ఏటా నదీ గర్భంలో పేరుకుపోతున్న భారీ సెడిమెంట్ కారణంగా నది లోతు తగ్గి ప్రవాహ నీటిని మోసే సహజ సామర్థ్యం గణనీయంగా క్షీణిస్తుంది. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 4,900 కిలోమీటర్లకు పైగా ఉన్న కరకట్టలు బలహీనపడ్డం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఇటీవల స్వయంగా
నీటిపారుదల శాఖ మంత్రి అంగీకరించినట్లు ఈ కట్టలలో 60% పైగా వెంటనే మరమ్మతు చేయాల్సిన స్థితిలో ఉన్నాయి. మరోవైపు నది పరివాహక ప్రాంతాలు, కొండల్లో విచక్షణ రహితంగా జరుపుతున్న అటవీ నిర్మూలన, మైనింగ్ కార్యకలాపాలు మట్టి క్షీణతకు కారణమవుతూ వరద ఉధృతిని తీవ్రతరం చేస్తున్నాయి. అదనపు నీటిని పీల్చుకుని సహజ రక్షణగా నిలిచే చిత్తడి నేలల ఆక్రమణల వల్ల కుచించుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయింది. దీనికి సరైన ప్రణాళిక లేని పట్టణాభివృద్ధి, సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, నదీ తీర ప్రాంతాల్లో పెరిగిన ఆక్రమణలు తోడై పట్టణ ప్రాంతాలను సైతం ముంపునకు గురి చేస్తున్నాయి. ఈ అన్ని కారణాల వల్లనే అస్సాం వినాశనం కేవలం ప్రకృతి సిద్ధమైనది కాదు, మానవ నిర్మితంగా నిపుణులు చెబుతున్నారు. వరద, నదీ తీర కోత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దీర్ఘకాలిక వ్యూహాత్మక చర్యలను ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అంగీకరించడం ఈ సంక్షోభ తీవ్రతకు అద్దం పడుతోంది. గత కొన్నేళ్ల అస్సాం వరదలతో పోల్చి చూస్తే 2026 నాటి వరదలు సరికొత్త, అలాగే ఆందోళనకరమైన సరళిని సూచిస్తున్నాయి. 2020లో సంభవించిన వరదల వల్ల 149 మంది ప్రాణాలు కోల్పోగా 50 లక్షలకు పైగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తితో పాటు దాదాపు 3 నెలల పాటు ఆ విపత్తు కొనసాగింది. ఆ తర్వాత 2022లో బ్రహ్మపుత్ర నది ముందస్తుగా ఉప్పొంగడం వల్ల 7 లక్షల మందికి పైగా బాధితులయ్యారు. 29 మందికి పైగా మరణించారు. ఇక 2025లో సాధారణ స్థాయి వరదల కారణంగా సుమారు 6.3 లక్షల మంది ప్రభావితమై 26 మంది మరణించినట్లు అంచనాలు పేర్కొంటున్నాయి. ఈసారి వరద విపత్తు వీటన్నిటికంటే భిన్నంగా ఉంది. ఈసారి బ్రహ్మపుత్ర నది కంటే కూడా దాని ఉపనదులు పొంగడం, ముఖ్యంగా ఎగువ అస్సాం జిల్లాలో అసాధారణ స్థాయిలో వరదలు రావడం ప్రధాన సమస్యగా మారింది. ఇప్పటి వరకు మరణాల సంఖ్య ఇప్పటికే 100 దాటి వేగంగా పెరుగుతుండడం ఈ విపత్తు తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక్కడ గమనించాల్సిన మరో కీలక అంశం ఏంటంటే వరద ఉధృతి ఒకే రీతిగా కాకుండా విడతల వారీగా మార్పు చెందుతుండడం. జూలై గరిష్ట సమయంలో బాధితుల సంఖ్య ఏకంగా 7 లక్షలకు పైగా ఉండడం, ప్రస్తుతం అది 1.37 లక్షలకు తగ్గడం కొంత ఉపశమనాన్ని సూచిస్తున్నప్పటికీ పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చినట్టు కాదు. కొత్త ప్రాంతాలు, జిల్లాల్లో మళ్లీ నీరు చేరుతుండడంతో ఇది 3వ విడత వరద రూపాన్ని సంతరించుకుంది. ఈ నాన్ లీనియర్ ట్రెండ్స్ అస్సాంలో సహాయ పునరావాస చర్యలకు పెద్ద సవాల్గా మారింది. అస్సాంలో ఏటా పునరావృతమయ్యే వరద నష్టాన్ని అరికట్టడానికి కేవలం తాత్కాలిక ఉపశమన చర్యలు సరిపోవని, సమగ్రమైన శాస్త్రీయ విధానాలు అమలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,900 కిలోమీటర్ల మేర విస్తరించిన కరకట్టలతో దెబ్బతిన్న భాగాలను కేవలం తాత్కాలికంగా కాకుండా శాస్త్రీయ పద్ధతిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు ఈసారి వరద ఉధృతి పొరుగు రాష్ట్రాల నుంచి ప్రారంభమైనందున అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల మధ్య వాటర్ షెడ్ స్థాయిలో నది పరివాహక ప్రాంతాల వ్యాప్తంగా సమన్వయంతో కూడిన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. అలాగే నదుల్లో అదనంగా చేరే నీటిని పీల్చుకుని సహజ నీటి నిల్వ ప్రాంతాలైన చిత్తడి నేలలను తక్షణమే పునరుద్ధరించడం అత్యంత కీలకం. మరోవైపు నదీ గర్భంలో దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడిక తొలగింపును క్రమం తప్పకుండా డ్రెడ్జింగ్ చేపట్టాల్సి ఉండగా ఈ అంశంలో ఇప్పటి వరకు తగినంత చొరవ చూపలేదని తెలుస్తోంది. భవిష్యత్తులో వరద అంచనా సామర్థ్యాన్ని, ముందస్తు సంసిద్ధతను పెంచేందుకు శాటిలైట్ ఇమేజరీ, డ్రోన్ మ్యాపింగ్, రియల్ టైమ్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. అంతర్జాతీయ నమూనాలైన నెదర్లాండ్స్ రూమ్ ఫర్ ది రివర్ అంటే నదిని సహజంగా ప్రవహించే వెసులుబాటు కల్పించడమన్నమాట. భూగర్భ డైవర్షన్ టన్నెళ్ల వంటి ప్రత్యామ్నాయ ఆవిష్కరణలను స్థానిక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా నిర్మించాల్సి ఉంటుంది అంటున్నారు. వీటితో పాటు గ్రామ స్థాయిలో విపత్తు నివారణ శిక్షణ ఇస్తూ కమ్యూనిటీ సంసిద్ధతను, ముందస్తు తరలింపు ప్రణాళికలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మరి అస్సాంలో జరిగిన ఈ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ దిద్దుబాటు చర్యలు ఎప్పుడు చేపడతారో చూడాలి.